1799లో నవోసెరాయి అనే చోట ఒకనాటి సాయంత్రం కేరీ స్వయంగా సతీ అనే భయంకరమైన చర్యను చూశాడు. తర్వాత ఆండ్రూ ఫుల్లర్ కు రాసిన లేఖలో దానిని క్రింది విధంగా వివరించాడు. నదీ తీరంలో ఆ నేగులు గుమిగూడడం మేము చూశాము. అంతమంది అక్కడ ఎందుకున్నారని అడిగితే, చనిపోయిన ఒక వ్యక్తి దహన సంస్కారాలు జరుగుతున్నాయని, దానిలో పాల్గొనడానికి అందరూ వచ్చారని చెప్పారు. అతనితో పాటు అతని భార్య కూడా మరణిస్తుందా అని అడిగితే అవును అంటూ ఆమెను చూపించారు. చనిపోయిన ఆమె భర్త శరీరాన్ని దహనం చేసేందుకు ఉంచిన చితి ప్రక్కనే ఆమె నిలబడి ఉంది. ఆమె ప్రక్కనే ఒక బుట్టలో ఫలహారాలున్నాయి. ఆమె దగ్గరి బంధువు ఒకరు ఆమె పక్కన నిలబడ్డాడు. ఇది ఆమె తనంతట తాను తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. అది అమానుష కార్యమని సహేతుకంగా వారికి నచ్చజెప్పడానికి నేను ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది. వారు తమ పనిని కొనసాగించారు. నేను నా బలమంతా ఉపయోగించి గట్టిగా అరుస్తూ వారు చేస్తున్నది దారుణమైన హత్య అని చెప్పసాగాను. కానీ వారు అదొక పవిత్రమైన కార్యమని, ఒకవేళ దానిని చూడడం ఇష్టం లేకపోతే అక్కడి నుండి వెళ్లిపోవాలని కోపంగా చెప్పారు. కానీ నేను అక్కడి నుండి వెళ్లనని, అక్కడే ఉండి జరుగుతున్న హత్యకు దేవుని సమక్షంలో జరిగే తీర్పుకు సాక్షిగా ఉంటానని అన్నాను. తన జీవితాన్ని చేజేతులో నాశనం చేసుకోవద్దని ఆ స్త్రీకి హితవు పలికాను. దేనికి భయపడవద్దని, సతిని తిరస్కరిస్తే ఏ కీడు జరగదని ధైర్యం చెప్పాను. కానీ ఆమె నిశ్శబ్దంగా స్థిరంగా చేతి మీదకెక్కి ఆత్మీయంగా ఎంతో ప్రశాంతమైన స్థితిలో ఉన్నట్టుగా చేతులుపుతూ నాట్యం చేయసాగింది. అంతకన్నా ముందు ఆమె పక్కన నిలబడిన ఆమె బంధువు ఆమెను చితి చుట్టూ 5 మార్లు తిప్పాడు. ఆ చితికి నిప్పంటించే బాధ్యత అతనిదే. అలా చితి చుట్టూ తిరుగుతూ ఆమె పుట్టలోని ఫలహారాలను చుట్టూ ఉన్న ప్రజల మీదకి విసిరేసింది. అదేదో పవిత్రమైనది అన్నట్టుగా వారంతా దానిని భక్తిగా తిన్నారు. అది అయిపోగానే ఆమె చితి మీద భర్త శవం పక్కనే పడుకుని అతని మెడ క్రిందగా ఒక చేతిని పోనిచ్చి మరొక చేతిని అతని మీద వేసింది. అప్పుడు వారి మీద ఎండు కొబ్బరాకులు మరియు తీవ్రంగా వేగంగా మండగల ఇతర పదార్థాలను చాలా ఎత్తు వరకు పేర్చి వాటి మీద నెయ్యిని పోశారు. ఆ పైన 2 వెదురు బొంగుల నుంచి నిప్పంటించారు. వెంటనే తీవ్రమైన అగ్నిజ్వాలలు ఎగిసిపడుతూ చితి మండసాగింది. బాగా ఎండిన ఆకులు పుల్లలు ఉండడంతో మంటలు విజృంభించాయి. అలా చితి అంటుకోగానే చుట్టూ ఉన్న ప్రజలంతా సంతోషంతో పెద్దగా కేకలు వేస్తూ శివుని ప్రార్థించారు. ఆ స్త్రీ అరిచిందో ఏడ్చిందో ఆ కేకలలో ఏమీ వినబడలేదు. ఒక మరలో ఉండే అడ్డగడిలాగా ఆ వెదురు బొంగులను అదిమి పెట్టడంతో ఆమె కదలలేకపోయింది. ఆ విధంగా బలవంతంగా అదిమి పెట్టి ఆమెకు లేచి వీలు లేకుండా చేయడం, ఆమెను హత్య చేయడమని మేము తీవ్రంగా ఆక్షేపించాము. కానీ పెద్ద జ్వాలలు ఈడ్చిపడుతున్నప్పుడు మండుతున్న పదార్థాలు అటు ఇటు పడకుండా ఆపడానికి అలా అదిమి పెడుతున్నామని వారు జవాబిచ్చారు. మేము భయభ్రాంతులమవుతూ గట్టిగా అరుస్తూ అది తీవ్రమైన నేరమని చెప్పి ప్రయత్నం చేశాం. అయినా వారు వినకపోవడంతో జరిగేదని ఆపలేక చూచి భరించలేక నేను హత్య చేయడమని మేము తీవ్రంగా ఆక్షేపించాము. కానీ పెద్ద జ్వాలలు ఈడ్చిపడుతున్నప్పుడు మండుతున్న పదార్థాలు అటు ఇటు పడకుండా ఆపడానికి అలా అదిమి పెడుతున్నామని వారు జవాబిచ్చారు. మేము భయభ్రాంతులమవుతూ గట్టిగా అరుస్తూ అది తీవ్రమైన నేరమని చెప్పి ప్రయత్నం చేశాం. అయినా వారు వినకపోవడంతో జరిగేదని ఆపలేక చూచి భరించలేక అక్కడి నుండి వచ్చేశాము. ఈ క్రూరత్వాన్ని చాలా గొప్పగా చెప్పుకునే సమాజం ఒక స్త్రీ జీవితానికి ఇచ్చే విలువ కన్నా కుటుంబ ఆస్తులకే ఎక్కువ విలువ ఇచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ దేవుడు తనకు అవకాశం ఇస్తే ఈ శాపగ్రస్తమైన దుర్మార్గపు ఆచారాన్ని ఎదిరించి రూపుమాపడానికి పోరాడతానని కేరీ ప్రతిజ్ఞ చేశాడు. నేతగాళ్లు చనిపోయినా వారిని సమాధి చేసేవాళ్లు కాబట్టి చనిపోయిన వారి భార్యలను భర్తలతో పాటు సజీవంగా పాతిపెట్టేవాళ్లు. ఆ సమయంలో వారు ఎలా గుంటను తవ్వేవాళ్లో, దానిలో ఆ విధవరాలు తన భర్త మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఏ విధంగా కూర్చుండేదో, వారి కుటుంబ సభ్యులు ఆ గోతిని మంటితో ఎలా నింపేవారో కేరీ ఇలా వివరించాడు. వారు లోతైన ఒక గుంట తవ్వారు. ఇద్దరిని, చనిపోయిన వ్యక్తిని, సజీవంగా ఉన్న అతని భార్యను ఆ గుంటలోనికి దించారు. వారి చుట్టూ మట్టిని గట్టిగా దట్టించారు. ఆ తర్వాత మట్టిని పోస్తూ ఉన్నారు. ఆమె తనను సజీవంగా పాతిపెడుతున్న హంతకులను ఒక్క మాట కూడా అనలేదు, అరవలేదు, ప్రతిఘటించలేదు. క్రమక్రమంగా తన చుట్టూ రాశిగా పడుతున్న మట్టిని చూస్తూ ఉండిపోయింది. దాని నుండి లేచి బయటకు రావడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి మట్టి ఆమెను పూర్తిగా కప్పేయడంతో ఊపిరాడక మరణించింది ఆ తల్లి. సతి రద్దు చేయబడడం. 1802వ సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ సతీ ఆచారాన్ని గురించిన పూర్తి వివరాలు సేకరించవలసిందిగా విలియం కేరీని ఆదేశించాడు. కలకత్తా నగరం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలోని వివిధ గ్రామాలకు కేరీ మనుషులను పంపించాడు. వారు జాగ్రత్తగా పరిశోధించి నరకదండనకరమైన సతీ సహగమనాలు మొత్తం 438 జరిగినట్టుగా కనుగొన్నారు. అది ఒక్క సంవత్సరంలో మూఢనమ్మకం, మూర్ఖత్వం, క్రూరత్వం మరియు వ్యర్థతలు సాధించిన ఫలితం అది. సేకరించిన ఈ వివరణల ఆధారంగా సతిని రద్దు చేయాలని కేరీ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. అయితే లార్డ్ వెల్లస్లీ దాని మీద ఏ చర్య తీసుకోకముందే అతడు భారతదేశం విడిచి వెళ్లవలసి రావడం భారతీయ విధానాలకు విషాదకరమైన పరిణామం. అతని తర్వాత ఆ స్థానంలో వచ్చిన వారు భారతీయుల మతాచారాలను గాయపరచవద్దని భావించి సతీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చట్టపరంగా సతీ నిషేధం మరొక పావు శతాబ్దం పాటు ఆగిపోయింది. ఆయన దాని కొరకు ప్రార్థించాడు. ఇతరులను కూడా ప్రార్థించమని కోరాడు.
కేరీ కోరుకున్న ఆ గొప్ప రోజు రానే వచ్చింది. 1829వ సంవత్సరం డిసెంబర్ 4న లార్డ్ క్యావెండిష్ బెంటిక్ సతి చట్టవిరుద్ధమైన తీవ్రమైన నేరమని బెంగాల్ న్యాయ చట్టంలోని నియమాన్ని అనుసరించి ప్రకటించాడు. దాని వ్రాతప్రతిని తర్జుమా చేయవలసిందిగా కేరీకి ఆదివారం డిసెంబర్ 6న పంపించాడు. కేరీ ఆనందంతో పొంగిపోయాడు. చిట్ట చివరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విధవరాండ్రకు మనుషులుగా బ్రతికే స్వేచ్ఛ చట్టపరంగా లభించింది. మతం పేరిట పిల్లలు అనాథలుగా మారే పరిస్థితి నిరోధించబడింది.